హాయ్, నేను వాసవి. వెల్కమ్ టు మై ఛానల్ వైబ్రెంట్ వాసవి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఇవాళ మనం హ్యామర్ స్మిత్కి వచ్చామండి. ఇక్కడ అయితే చాలా షాప్స్ ఉంటాయి. షాపింగ్కి లాట్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి. అలాగే ఇక్కడ డిస్నీ వాళ్ళ యూకే హెడ్ ఆఫీస్ ఉందండి. హ్యామర్ స్మిత్స్ బ్రిడ్జ్ ఈజ్ వెరీ ఫేమస్ హియర్. అండ్ రివర్ వాక్ కూడా బాగుంటుంది. అన్నీ చూద్దాము, వచ్చేసేయండి. లెట్స్ గో. ఇదంతా హ్యామర్ స్మిత్ హై స్ట్రీట్ అండి. ఇదంతా చాలా సందడిగా ఉంటుంది. చాలా బిజీగా ఉండే ప్లేస్ ఇది. ఇది H&M స్టోర్ అండి. క్లోత్స్ ఉంటాయి. ఇది 1 లిరిక్ స్క్వేర్ అంటారండి. ఈ రోడ్లో చాలా బ్రేక్ఫాస్ట్ ఆప్షన్స్ కానీ లంచ్ ఆప్షన్స్ కానీ ఉండే ప్లేసెస్ ఉన్నాయి. రెస్టారెంట్స్ ఉన్నాయి, అలాగే కాఫీ షాప్స్ ఉన్నాయి. ఇందులో ఇక్కడ చూస్తే కనుక దీన్ని ఫార్మర్ జే అంటారండి. వీళ్ళు ఫ్రెష్లీ రోజు చేస్తారనమాట. ఫుడ్, హాట్ ఫుడ్ దొరుకుతుంది, హెల్దీ ఫుడ్ ఆప్షన్స్ ఉంటాయండి వీళ్ళ దగ్గర. బిల్స్ రెస్టారెంట్లో ఇంగ్లీష్ బ్రేక్ఫాస్ట్ బాగుంటుందండి. ఇది లిరిక్ స్క్వేర్ అంటారండి. ఇక్కడ ఎవ్రీ థర్స్డే ఫార్మర్స్ మార్కెట్ జరుగుతుంది. అప్పుడు చాలా సందడిగా ఉంటుందండి. వీలుంటే ఎప్పుడన్నా వద్దాం థర్స్డేస్. బయట బాగా చల్లగా ఉందండి, కాఫీ తాగాలనిపిస్తుంది. ఈ ప్రెట మ్యాంజర్లోకి వెళ్ళి ఒక కాఫీ తీసుకుందాము. అలాగే లోపల ఏమేమి ఉన్నాయో మీకు చూపిస్తాను రండి. ఇక్కడ శాండ్విచెస్ ఉన్నాయండి. ఇవన్నీ కూడా బగెట్స్ ఉన్నాయి. తర్వాత ఏమో ఇవన్నీ కూడా హ్యాండ్ మేడ్ అంటండి. ఇక్కడ కొన్ని బ్రేక్ఫాస్ట్ ఆప్షన్స్ ఫ్రూట్స్తో ఉన్నాయండి. ఇవి బగెట్స్ అగైన్. అండ్ సాలడ్స్ అండి. ఇవన్నీ స్మూదీస్ అండ్ జ్యూసెస్ ఉన్నాయి. ఇక్కడ కుకీస్, మఫిన్స్, క్రొసాంట్స్ ఉన్నాయండి. ఇదంతా కూడా హాట్ ఫుడ్ ఉంటుందండి. పారిజ్ ఉంది, సూప్స్ ఉన్నాయి. కాఫీ రెడీ అయిపోయిందండి, కూర్చుని తాగేద్దాం రండి. ఇది అండర్ గ్రౌండ్ ట్యూబ్ స్టేషన్ అండి. ఇక్కడ హ్యామర్ స్మిత్ అండ్ సిటీ అండ్ సర్కిల్ లైన్స్ ఉంటాయండి. ఇంకొక అండర్ గ్రౌండ్ ట్యూబ్ స్టేషన్ అండి. ఇక్కడ పిక్కడిలీ లైన్ అండ్ డిస్ట్రిక్ట్ లైన్స్ వస్తాయి. ఇక్కడ అక్కడ ఒక బ్రాడ్వే అనే షాపింగ్ సెంటర్ కూడా ఉంది. వెళ్ళి చూద్దాం రండి. ఈ బ్రాడ్వే షాపింగ్ సెంటర్లోనే ట్రైన్స్ వచ్చి ఆగుతూ ఉంటాయండి. నాకైతే ఫస్ట్లో కొత్తగా ఉండేది. స్టార్ బక్స్ ఉందండి ఇక్కడ. ఇది జో అండ్ ద జ్యూస్ అండి. ఇక్కడ అన్ని జ్యూసెస్ ఉంటాయి. చాలా హెల్దీ జ్యూసెస్ అన్నీ చేస్తూ ఉంటారు. ఇక్కడ కొన్ని బేకరీస్ ఉన్నాయండి. పాల్ అనేది ఒకటి బేకరీ. ఇక్కడ యాక్సెసరీస్ కూడా ఉందండి. చిన్న షాప్ ఉంది. ఈ షాపింగ్ సెంటర్లో లెఫ్ట్ సైడ్ ఇలా ఎంట్రీ ఉంటుందండి ట్యూబ్ స్టేషన్లోకి వెళ్ళటానికి. ఇక్కడ కొన్ని ఫ్రెష్ కట్ ఫ్లవర్స్ కూడా పెట్టారు. ఇది ఫ్రెష్ సార్డౌతో చేసిన డోనట్స్ అండి. వీగన్ ఆప్షన్స్ కూడా ఉన్నాయంట వీళ్ళ దగ్గర. ఇది లొవీసా అండి. ఇక్కడ అంతా ఫ్యాన్సీ జ్యువెలరీ ఉంటుంది, కాస్ట్యూమ్ జ్యువెలరీ. ఒక క్విక్ లుక్ చూపిస్తాను రండి. చాలా ఆప్షన్స్ ఉన్నాయండి. చాలా రీజనబుల్ ప్రైజెస్లో ఉంటాయి. 4 for 10 pounds అంటండి ఇవన్నీ. కింద రింగ్స్ ఉన్నాయి. ఇది హోటల్ చాకోలా అండి. చాలా బాగుంటాయి ఇందులో చాక్లెట్స్, ప్రీమియం చాక్లెట్స్. వీళ్ళ హాట్ చాక్లెట్ కూడా ఫేమస్ అండి.
ఇవన్నీ కూడా ప్రీమియం చాక్లెట్స్ అండి. ఈ ఒసేయా అనే షాప్లో కొరియన్ ఫుడ్ దొరుకుతుందండి. ఇది హ్యాంగ్రీ పిజ్జా అంటండి. నాకెందుకు నవ్వు వస్తుందంటే నాకు ఒక్కొక్కసారి ఆకలేసినప్పుడు బాగా కోపం వస్తూ ఉంటుంది. అప్పుడు నన్ను హ్యాంగ్రీ వచ్చింది మమ్మీకి అంటారు మా పిల్లలు. ఇది చాప్ స్టిక్స్ అనేది నూడిల్ బార్ అండి. ఇక్కడ నూడిల్స్ ఆప్షన్స్ ఉంటాయి. లోపలికి వెళ్ళి చూద్దానండి. ఇక్కడ ఎగ్ ఫ్రైడ్ రైస్, కాలీ రైస్, వెజిటబుల్ చౌమిన్, కుంగ్ పావ్, టెరియాకి టౌన్ అంటండి. ఇలాంటి ఆప్షన్స్ ఉన్నాయి. స్ప్రింగ్ రోల్స్ ఉన్నాయి. ఈ వసాబీలో సూషీ అండ్ బెంటో బాక్సెస్ ఫేమస్ అండి. ఇది ఫ్రెష్లీ హోమ్ మేడ్ ఫుడ్ లాగా ఉంటుంది. ఇది లియాన్ అనే ప్లేస్ అండి. ఇది ఫాస్ట్ ఫుడ్డే కానీ కొంచెం హెల్దీ ఆప్షన్స్ ఉంటాయి. వీళ్ళది సూపర్ బౌల్ అనేది ఫేమస్ అండి. ఇది పొపాయస్ అనే ప్లేస్ అండి. ఇక్కడ ఫ్రైడ్ చికెన్ దొరుకుతుంది. ఇది కేఎఫ్సి లానే ఉంటుంది, కాకపోతే ఇది లూసియానా చికెన్ అని ఈ మధ్య బాగా ఫేమస్ అవుతుందండి. ఇక్కడ యూకేలో అయితే ఈ మధ్య వచ్చిన షాప్ ఇది. బాగా ఎక్కువ షాప్స్ కనబడుతున్నాయి. ఇది కెఫే డే నాటా అనే ప్లేస్ అండి. ఇది పోర్చుగల్ షాప్ అండి. అక్కడ దొరికే డిజర్ట్స్లో ఇది వెరీ ఫేమస్. పాస్టెల్ దే నాటాస్ అంటారండి వీటిల్ని. ఇందులోనే చాలా ఫ్లేవర్స్ ఉన్నాయి. అన్నిటికన్నా నాకైతే ఈ క్లాసిక్ నాటానే బాగుంటుంది. ఇందులో కస్టర్డ్ ఉంటుందండి లోపల. ఇది బన్స్ ఫ్రమ్ హోమ్ అనే బేకరీ అండి. ఇక్కడ చాలా బన్స్ దొరుకుతాయి, వెరైటీస్. అందులో పిస్టాషియో పెట్టినవి డిఫరెంట్ వెరైటీస్తో ఉన్నాయి. సాల్టెడ్ క్యారమెల్ అలా ఉంటాయి అన్నమాట. వీళ్ళవి ఈ మధ్య బాగా ఫేమస్ అయింది. లాస్ట్ 1 year నుంచి కూడా చాలా షాప్స్ అయితే వచ్చినాయి లండన్లో. ఇవన్నీ కూడా డబుల్ బేక్డ్ బన్స్ అంటండి. ఇది 445 ఈచ్ ఉంటుంది. ఇందులో పిస్టాషియో ఉంది, బనానా అండ్ వాల్నట్ ఉంది, ఆల్మండ్ ఉందండి. ఇవి చాక్లెట్ హేజల్నట్ బన్స్ అండ్ కార్డమమ్ బన్స్ అండి. ఒక్కొక్కటి అయితే 395, అదే బాక్స్ ఆఫ్ 3 అయితే 1075 అండి. అవి క్లాసిక్ సిన్నమన్ బన్స్. ఇవి క్రిస్పీ క్రీమ్ డోనట్స్ అండి. మాకు యూకేలో వెరీ ఫేమస్ డోనట్స్ ఇవి. చాలా టేస్టీగా ఉంటాయండి. మా ఫేవరెట్ షాప్ ఇది. మా పిల్లలకైతే బాగా ఇష్టం. ఈ బ్రాడ్వే షాపింగ్ సెంటర్లో కింద నుంచి ఫస్ట్ ఫ్లోర్కి రాగానే ఇదంతా బస్ స్టేషన్ అండి. ఇక్కడ అన్ని బస్సులు ఉంటాయి. ఈ రెడ్ డబుల్ డెక్కర్ బస్సెస్ మా ట్రాన్స్పోర్టేషన్లో మెయిన్ ఇంపార్టెంట్ పార్ట్ అండి. ఇక్కడ ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా బస్సెస్లో మనం వెళ్ళిపోవచ్చు. అన్ని ప్లేసెస్కి ఈ ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ ఉందండి. కారే ఉండాల్సిన పని లేదు. ట్యూబ్ ఈజ్ అవైలబుల్ అండ్ ఈ రెడ్ బస్సెస్ కూడా అవైలబుల్గా ఉంటాయి. టూరిస్టులకి ఈ డబుల్ డెక్కర్ బస్సులు ఎక్కాలంటే చాలా సరదా. ఈ బ్రాడ్వే షాపింగ్ సెంటర్ మొత్తం అయితే అయిపోయిందండి. ఇప్పుడు వేరే ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేద్దాం రండి. ఇది హ్యామర్ స్మిత్ రోడ్ అంటారండి. ఇది డిస్నీ యూకే వాళ్ళ హెడ్ ఆఫీస్ అండి. ఇది హ్యామర్ స్మిత్ ఫ్లైఓవర్ అండి. ఇది ఈవెంటిమ్ అపోలో అనే ఒక థియేటర్ అండి. ఇక్కడ లైవ్ మ్యూజిక్ షోస్ లైక్ రాక్ మ్యూజిక్ అండ్ పాప్ మ్యూజిక్, కామెడీ షోస్ ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు మనం హ్యామర్ స్మిత్ బ్రిడ్జ్కి వెళ్దామండి, రండి. ఇదేనండి హ్యామర్ స్మిత్ బ్రిడ్జ్. ఇది సస్పెన్షన్ బ్రిడ్జ్. ఇది 1884లో స్టార్ట్ చేసి కన్స్ట్రక్షన్ని 1887లో కంప్లీట్ చేశారు.
ఇది మొత్తం కంప్లీట్ చేయడానికి అయిన కాస్ట్ వచ్చి 82,000 పౌండ్స్ అంటండి. ఇప్పుడైతే ఓన్లీ పెడస్ట్రియన్స్ని మాత్రమే అలౌ చేస్తున్నారండి. వెహికల్స్ ఆర్ నాట్ అలౌడ్. ఇక్కడ అన్నీ చాలా రెస్టారెంట్స్ ఉన్నాయండి. అందరూ కూర్చుని సరదాగా డ్రింక్ చేస్తున్నారు, ఫుడ్ తింటున్నారు. చాలా బాగుంది. ఇది రోయింగ్ బోట్ అండి. చాలా చిన్నగా ఉంది. ఎలా కూర్చుంటారో మరి దీనిలో. ఇదిగోండి, దీని మీద కూర్చుని ఇట్లా ముందుకి వెనక్కి రో చేస్తారనమాట. ఓ నైస్. రోయింగ్కి ట్రైనింగ్ ఇస్తున్నారండి అక్కడ. ఆ పక్కన ఆయన కోచ్. యువతల బోట్లో నలుగురు ఉన్నోళ్ళు నేర్చుకునేవాళ్ళు. వీళ్ళందరూ ఇక్కడ చిల్ అవుతున్నారండి కూర్చుని. ఈ రైట్ సైడ్ ఉన్నది పబ్ అంటండి. ఇవంతా రోయింగ్ చేసే బోట్స్ అండి. ఇది రోయింగ్కి యూజ్ చేసే బోట్ అంటండి. దీనిలో దాదాపు ఒక 6-7 మంది కూర్చోవడానికి ప్లేస్ ఉందండి. ఇది ఫర్నివోల్ స్కల్లింగ్ క్లబ్ వాళ్ళ బోట్ అండి. వాళ్ళందరూ కూడా రోయింగ్ చేయడానికి ఆ బోట్ని ఎలా తీసుకెళ్తున్నారో చూడండి. రివర్లోకి తీసుకెళ్తున్నారు, చూసేద్దాం రండి. వావ్, భలే తీసుకెళ్తున్నారండి. రండి ఎలా వెళ్తున్నారో చూద్దాం. ఇక్కడ ఒక స్లాంటింగ్ ప్లేస్ ఉందండి. జాగ్రత్తగా తీసుకెళ్లారు. వీళ్ళంతా ఒక ప్రొసీజరల్గా చేస్తున్నారండి. ఇన్స్ట్రక్టర్స్ వచ్చి స్టెప్ బై స్టెప్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. ఇన్స్ట్రక్టర్ కూడా కూర్చున్నాడండి. ఇంకా దేర్ అబౌట్ టు స్టార్ట్. మధ్యలోకి తీసుకెళ్ళడానికి ట్రై చేస్తున్నట్టున్నారు. మొదలు పెట్టారండి వాళ్ళు రోయింగ్ని. జెంట్స్ అందరూ ఒక బోట్లో ఉన్నారండి, లేడీస్ అందరూ ఇంకో బోట్లో ఉన్నారు. ఆయన ఇన్స్ట్రక్టర్ చెప్తూనే వింటున్నారు. ఫస్ట్ దేర్ అబౌట్ టు స్టార్ట్. దే స్టార్టెడ్ అండి. ఇందాక లేడీస్ ఏమో ఇప్పుడే మధ్యలోకి వెళ్ళారండి. వాళ్ళ టర్నింగ్ ఎలా తీసుకుంటున్నారో చూడండి. చూస్తానికైతే భలే సరదాగా ఉందండి. ఇంత చలిలో ఎట్లా ఈ నీళ్ళల్లో వీళ్ళు అసలు ఎలా చేస్తున్నారో మరి. ఇవన్నీ బోట్ హౌసెస్ అండి. వీటిలోకి వెళ్ళటానికి ఆ బ్రిడ్జ్ మీద నుంచి నడుచుకుంటూ వెళ్తున్నారు. ఇప్పుడు హ్యామర్స్మిత్ బ్రిడ్జ్ మీద నడుస్తున్నామండి. హ్యామర్స్మిత్ వీడియో అయితే అయిపోయిందండి. ఎలా ఉంది? నచ్చిందా? మీకు కనుక నచ్చినట్లయితే కామెంట్స్లో చెప్పండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు Vibrant Vasavi. See you in the next video. Until then, keep smiling.